మీరు ఎప్పుడైనా గమనించారా? బ్రహ్మముహూర్త సమయమైన 3:30 నుండి 4 సమయంలో మీరు అల్లారం పెట్టుకోకుండానే ఎందుకు మేల్కుంటున్నారని? మీరు నార్మల్ సమయంలో అనేక రకాల సాధనా పద్ధతులు మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రాణశక్తి అనేది మీ శరీరంలో ఉండే 72,000 నాడుల్లోనికి చేరుకుని పూర్తిగా మిమ్మల్ని క్లీన్ చేయడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క సుషుమ్న నాడి అనేది జాగృతి అవుతుంది. అప్పుడు మీ శరీరం ఇంతకు ముందు ఉండే వైబ్రేషన్తో పోలిస్తే ఇప్పుడు మీ శరీరంలో ఉండే వైబ్రేషన్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది. దైవం ద్వారా వచ్చే సమాచారాన్ని గ్రహించగలిగే స్థితిని మీరు చేరుకోవడం జరుగుతుంది. మీ శరీరం చాలా ప్రశాంతవంతంగా మారుతుంది. దేనిని అబ్జర్వ్ చేయగలిగే శక్తిని మీరు పొందడం జరుగుతుంది. అయితే మీరు ఎప్పుడైతే ఈ యొక్క బ్రహ్మముహూర్త సమయంలో నిద్రపోతూ ఉంటారో అప్పుడు ఈ యొక్క సమయంలో ఈ యొక్క ప్రకృతిలో కొన్ని తరంగాలు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఆ సమయంలో అధికంగా ప్రాణశక్తి కూడా మనకు భూమిపై ఉంటుంది. అప్పుడు ఆ ప్రాణశక్తి ఈ యొక్క ప్రకృతిలో ఉండే తరంగాలు మీ శరీరంలో ఉండే తరంగాలని ఉత్తేజితపరచడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క సుషుమ్న నాడి అనేది జాగృతి అవుతుంది. అనుకోకుండానే మీరు మేల్కోవడం జరుగుతుంది. అప్పుడు విశ్వం మీకు తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే, ఈ సమయంలో నీవు సాధన చేస్తూ ఉన్నతమైన స్థాయికి చేరుకో అని విశ్వం మీకు ఒక కాల్ పంపించింది. అయితే మనం నార్మల్ సమయంలో గమనించినట్లయితే మనకు ఇడ పింగళా నాడులు ఏదో ఒక నాడి మాత్రమే మనకు యాక్టివ్గా ఉంటాయి. అదే ఈ యొక్క బ్రహ్మముహూర్త సమయంలో గమనించినట్లయితే ఈ 2 నాడులు కూడా సమతుల్యంగా మారి సుషుమ్న నాడిని యాక్టివ్ చేయడం జరుగుతుంది. ఆ సమయంలో మీరు ధ్యానం చేసినట్లయితే నార్మల్గా ఉదయ సమయంలో 2 గంటలు ధ్యానం చేస్తే మీరు ఎంతటి శక్తిని పొందుతారో అంత శక్తిని మీరు 10 నిమిషాల్లో పొందడం జరుగుతుంది. అందుకనే పూర్వకాలంలో ఎందరో మనకు రచయితలు కానీ మహానుభావులు కానీ వారి జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఆ సమయంలో మేల్కొని వారు ఏదైతే సంకల్పాన్ని క్రియేట్ చేసుకున్నారో, వారు దేని గురించి అయితే వర్క్ చేస్తున్నారో దానికి సంబంధించిన పనిని వారు స్టార్ట్ చేస్తూ ఉండేవారు. తద్వారా వారు అనుకున్న పనిని వారు సక్రమంగా చేసి వారు ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరిగింది. నాకు 2 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి చెప్పిన సమాచారం ఏంటంటే, ఆ వ్యక్తి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నాడు. అయితే తను బ్రహ్మముహూర్తం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని బ్రహ్మముహూర్తంలో లేచి ఆ వ్యక్తి ప్రతిరోజు ధ్యానంలో తన యొక్క సంకల్పాన్ని తెలుసుకుంటూ తను ఏదైతే చదువుతున్నాడో పూర్తిగా దాని మీద దృష్టిని పెడుతూ ముందుకు వెళ్ళిపోతుండేవాడు. తను ఒకనొక రోజు రాబడికి ఎగ్జామ్ రాశాడు. తను అనుకున్నట్లుగానే ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఆ యొక్క జాబ్ని సంపాదించాడని ఆ వ్యక్తి నాతో చెప్పడం జరిగింది. తద్వారా బ్రహ్మముహూర్తానికి ఉన్న గొప్పతనాన్ని నేను తెలుసుకున్నానని, నేను ఇంకా స్పిరిచువల్గా గ్రోత్ అవ్వాలనుకుంటున్నాను. స్పిరిచువల్గా గ్రోత్ అవ్వాలంటే ఎటువంటి సాధనలు ప్రాక్టీస్ చేయాలి, జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటూ అతను నన్ను అడగడం జరిగింది. దానికి సంబంధించి రకరకాల విషయాల్ని అతనికి నేను చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎందరో వారి యొక్క జీవితాలలో ఈ యొక్క బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేచి సాధన ప్రాక్టీస్ చేసి వారి యొక్క సంకల్పాలని నెరవేర్చుకోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దు. స్పిరిచువల్గా గ్రోత్ అవ్వాలనుకున్న వారు ఈ సమయంలో సాధన చేయడం ద్వారా మీరు ఏ గురువు నుండి అయితే సాధన తీసుకుని ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ యొక్క గురు పరంపరకి సంబంధించిన సాధకులు ఆ సమయంలో సాధన చేస్తూ ఉంటారు. మీ యొక్క మొదటి గురువు ఆ యొక్క సాధన ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో. అప్పుడు మీరు ఆ గురువుతో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. వారి నుండి విపరీతమైన ఎనర్జీని మీరు గ్రహిస్తారు. అలా మీరు సాధన చేస్తూ 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 ఆ గురువు పంపించే సమాచారాన్ని మీరు గ్రహించడం జరుగుతుంది. తద్వారా మీకు తెలియకుండానే మీరు స్పిరిచువల్గా ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. అలాగే ఈ యొక్క బ్రహ్మముహూర్త సమయంలో మన శరీరంలో పాజిటివ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ యొక్క హార్మోన్స్ అనేవి మన శరీరంలో ఉండే ప్రతి కణానికి చేరుకొని మనలో శక్తిని అందించడం జరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి అధికంగా మనకు పెరుగుతుంది. మన యొక్క ముఖం అనేది కాంతివంతంగా మారుతుంది. మనం ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తూ ఉంటాం. అలాగే మనం బ్రహ్మముహూర్త సమయంలో సాధన చేయడం ద్వారా ఉదయం అంతా కూడా మనం చాలా చురుకుగా చలాకీగా ప్రతి పనిని కూడా చేయగలుగుతాం.
ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా మనల్ని ఇబ్బంది పట్టదు. ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి. అలాగే బ్రహ్మముహూర్త సమయంలో మనం ఒక్కసారి ప్రపంచాన్ని గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సెల్ ఫోన్స్ అలాగే వారి యొక్క వెహికల్స్ని పూర్తిగా ఆఫ్ చేసి నిద్రలో పూర్తిగా వాళ్ళు మునిగి ఉంటారు. అంటే ప్రపంచం అంతా కూడా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆ సమయంలో మీరు మేల్కోవడం ద్వారా విశ్వంలో ఉండే శక్తిని మీరు చాలా వేగవంతంగా గ్రహించడం జరుగుతుంది. ఉదాహరణకి మనం ఒక వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేస్తున్నామండి. చాలామంది ఆ యొక్క వెబ్సైట్ని ఉపయోగిస్తున్నారు అనుకుందాం. ఉపయోగిస్తే మనం ఎంత యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం అనుకున్నా సరే అది తొందరగా ఓపెన్ అవుతుంది. అందులో మనం చేయాలనుకున్న వర్క్ని కూడా స్పీడ్గా చేయలేం, అది లేట్గా అవుతూ ఉంటుంది. అంటే పగల సమయంలో అందరూ కూడా మేలుకొని ఉంటూ ఉంటారు. తద్వారా ప్రతి ఒక్కరి ఆలోచన అనేది విశ్వంలోకి చేరుకుంటూ ఉంటుంది. అక్కడ ఆ తరంగాలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల విశ్వం మనం అందిస్తున్న సమాచారాన్ని తొందరగా అబ్జర్వ్ చేసుకోలేదు. మనం అనుకుంటున్న సంకల్పం అనేది నెరవేరేందుకు సమయం ఎక్కువ పడుతూ ఉంటుంది. అక్కడ లేట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అందరూ నిద్రపోతున్న సమయంలో మీరు మేల్కొని సాధన చేయడం వల్ల అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేదు. మీరు పంపిస్తున్న సంకల్ప శక్తి అనేది విశ్వానికి చేరుకుని విశ్వం దాన్ని నెరవేర్చడం జరుగుతుంది. అలాగే ఆ సమయంలో వెహికల్స్ అన్నీ ఆగిపోతాయి. అలాగే రకరకాల ఫోన్స్ అన్ని చూస్తున్న సిగ్నల్స్ కూడా ఆగిపోతాయి. కాబట్టి మనకు ఓజోన్ పొర మనకు ఓజోన్ 3 అనే ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. మీరు ఆ యొక్క ఆక్సిజన్ పీల్చుకుంటూ ఆ యొక్క సాధన ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు తీసుకుంటున్న ప్రతి శ్వాసలో కూడా స్వచ్ఛమైన గాలి ఉంటుంది. తద్వారా మీ శరీరంలోకి ఆ గాలి చేరుకుని మీ యొక్క ప్రతి కణానికి కూడా ఎనర్జీని అందిస్తుంది. తద్వారా మీరు శక్తివంతంగా మారడం జరుగుతుంది. మీరు యవ్వనాన్ని పొందడం జరుగుతుంది. మీ జీవితంలో మీరు అనుకుంటున్న ప్రతి లక్ష్యాన్ని కూడా మీరు చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి సాధకులారా, మీకు బ్రహ్మముహూర్త సమయంలో మెలకువ వచ్చిందంటే విశ్వం మీకోసం ద్వారాన్ని ఓపెన్ చేసిందని మీరు గమనించండి. ఆ ద్వారం గుండా మీరు ప్రయాణం చేసినట్లయితే రాబోయే కాలంలో అద్భుతమైన ప్రయోజనాలను మీరు పొందబోతున్నారని మీరు గమనించవచ్చు. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని మీరు ఈ క్షణం నుండే ఉపయోగించుకోండి. బ్రహ్మముహూర్తానికున్న గొప్పతనాన్ని తెలుసుకుంటూ సాధన మీరు ఈ రోజు నుంచే ప్రారంభిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చెప్తున్న క్రియాయోగ సాధనలో సాధకులు ఎటువంటి సాధన ప్రాక్టీస్ చేయాలి, వారికి వస్తున్న సమస్యల నుండి ఎలా బయటపడాలి, వారి యొక్క సంకల్పాలను ఎలా నెరవేర్చుకోవాలి, జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలంటే వారి యొక్క మైండ్ సెట్ని ఎలా మలుచుకోవాలి అనే విషయాలను బోధిస్తూ సాధన నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ.